ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారు, అలాగే 14 కేజీలు తగ్గిపోయినటువంటి దత్తాత్రేయ గారు. ఒకసారి ఇద్దరితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఎన్ని కేజీలు ఉండారు ముందు, ఇప్పుడు ఎన్ని కేజీలు తగ్గారు, ఇంకా ఎంత తగ్గాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ 78.8 ఉన్నాను మ్యామ్. ప్రెసెంట్ అయితే 65 ఉన్నాను. ఇంకొక 6 kgs 59 వరకు రావాలనేది టార్గెట్. మొదటి నుంచే అలా లావుగా ఉండేవాడా, లేకపోతే సడన్ గా ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ అట్లా? అంటే సిజేరియన్ అయింది, 2 పిల్లలు. దానివల్ల వెయిట్ అయింది. మాకు హోటల్ ఉన్నది, ఎప్పుడు స్టాండింగ్ పొజిషన్. డైలీ ఒక 6-7 అవర్స్ నిలబడాలి. ఈటింగ్ పొజిషన్ తినేది తక్కువే అయినా నిలబడడం వల్ల కొంచెం కాళ్ళు నొప్పులు అట్లా స్టార్ట్ అయింది. దానివల్ల వెయిట్ తగ్గాలనేసి ఫిజియోథెరపీ తీసుకున్న ఒక 1 month. వెయిట్ తగ్గితేనే ఇంకా ఫ్యూచర్ బాగుంటది అని అర్థమయ్యి వీడియోలో చూసి సార్ దగ్గర వచ్చి జాయిన్ అయ్యాను. 4 months అవుతుంది మ్యామ్. నాది అయిపోయింది, 3 months కంప్లీట్ అయింది. ప్రెసెంట్ మెయింటెనెన్స్ లో ఉన్నాను. అంటే ఆఫ్టర్ డైట్ ఇక్కడే ఉంటున్నారండి? లేదండి, ఈవిడి మా దగ్గర ఓన్లీ కిట్ తీసుకుంది. ఇంటి దగ్గర కిట్ తీసుకున్నాను, నేనే ప్రిపేర్ చేసుకొని చేశాను. కిట్ కూడా ఇంత బాగా తగ్గొచ్చా అండి? అంటే జనరల్ గా మీరు ఫుడ్ పంపించి అది తింటేనే తగ్గుతారనే ఒక కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి కొంతమంది. ఉన్నాయండి. అట్లా కాదు కదా మరి ఇప్పుడు. అమ్మాయి ఇంకో విషయం ఏంటంటే హోటల్ అండి పాపం. ఓకే, వీళ్ళది హోటల్ చూసుకుంటూ ఓకే ఓ పక్కన మన డైట్ చేసిందంటే ఈవిడ్ని మెచ్చుకోవాలండి. గ్రేట్ అసలు నిజంగా కదా. ప్రతి ఫ్యామిలీ కూడా ఈవిడ్ని ఆదర్శంగా తీసుకోవచ్చు. తన వర్క్ తను చేసుకుంటూ అందులోనే ఎక్కువ అవర్స్ టుగెదర్ తను నించోవాలి, పని చేసుకోవాలండి. వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఓన్లీ కాళ్ళు నొప్పులేనా? కాళ్ళ నొప్పులు ఒకటే మ్యామ్. ఇప్పుడు అవి కూడా పోయినాయి? అవి కూడా దాదాపు 90% తగ్గిపోయినాయి. ఇంకా ఫ్యూచర్ లో రావద్దంటే ఇదే మెయింటైన్ చేయాలనుకొని ఇదే డైట్. ఏమి ఇచ్చారండి? పొడి అంటే ఇడ్లీ పొడి ఇచ్చానండి. దాంతో ఈవిడ ప్రయోగాలు చేసేసుకుంది. వెనకాల ఏంటంటే మన వెనకాల ఉన్న డైటీషియన్ మాత్రం చాలా, ఎవరమ్మా నీకు బాగా ఇష్టం? డైటీషియన్ దివ్య మ్యామ్. దివ్య మ్యామ్. ఏ రోజన్నా చీట్ చేద్దామా అని మనసులోకి వచ్చే లోపే ఫొటోస్ పెట్టమంటారు, కాల్ చేసేస్తారు. మేడం మాత్రం చాలా సపోర్ట్ చేశారు. ఓకే, చేద్దాం అనుకున్నారు అయితే. వస్తది మన మైండ్ లోకి వచ్చే ముందే మేడం కాల్ వచ్చేస్తది. అది అట్లా ఏం ఫాలో అప్ అండి. డైటీషియన్లు కూడా చాలా బాగా కమిట్మెంట్ తో చేస్తున్నారండి. ఎవరైనా మోసం చేశారంటూ ఊరుకోరండి, అస్సలు తోలు తీసేస్తారండి. ఏదన్నా ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం గురించే కదా చెప్తున్నారండి. అది ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేస్తే సక్సెస్ అనేది మన వెంట వస్తుంది. మనం చేసే పనిలో లోపం ఉండకూడదు, అంతే 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 కదా. అది రిజల్ట్ ఇదే. అదే కాళ్ళు నొప్పులు కూడా ఎట్లా అండి? అంటే ఫుడ్ కే కాళ్ళు నొప్పులు తగ్గాయి ఎట్లా? అంటే ఎప్పుడైతే మనం లో కార్బ్ డైట్ ఇచ్చేసామండి, ఇవిడి కార్బ్ మీద ఉంటుంది. 24 గంటల హోటల్ కదండి. ఆ ఇడ్లీలు, ఆ దోశలు, అవి ఇవి ఆ తినడం అంటే టేస్ట్ చూడాలి. టైమింగ్స్ ఉండవండి తినేది కూడా. అది దానివల్ల ఏంటంటే ఈవిడి ఎప్పుడైతే డైట్ చేసిందో కాళ్ళ నొప్పులు ఇవన్నీ తగ్గిపోయినాయి. అప్పుడు మీద ఇంకా ఎక్కువ హుషారుగా ఉంటుంది అంటండి. మీ వారు ఏమంటున్నారు చెప్పండి. ఇప్పుడు చెప్పండి ఏమన్నారు? మా వారు ఏమంటారు, మాది యాక్చువల్ గా ఇంకొక 2 months అయితే 20 years కంప్లీట్ నా మ్యారేజ్ అయ్యి. కానీ ఇప్పుడే కొత్తగా పెళ్ళయిందా అన్నట్టు అనిపిస్తున్నట్టు వాళ్ళ ఫీలింగ్. నిజంగానే కదా. 35 సార్. అంటే నా 10th అయిపోగానే మ్యారేజ్ అయింది. చైల్డ్ మ్యారేజ్ చేశారు. ఇప్పుడు కేసు పెట్టేద్దాం. ఖచ్చితంగా పెళ్ళి ఎప్పుడు ఎలా ఉన్నదా అలా ఉందంటండి. ఇప్పుడు అంటే 20 years కి మా ఆయనకి నేను ఇచ్చే గిఫ్ట్ అనమాట. ఆయన ఏం గిఫ్ట్ ఇచ్చారు మీకు? ఆయన ఇంకా ఏమి ఇస్తారు, మమ్మల్ని హ్యాపీగా చూసుకోవడమే ఆయన ఇచ్చే గిఫ్ట్. అంతేనా? పిల్లలు వాళ్ళు హ్యాపీగా? బాబు బి ఫార్మసీ చేస్తున్నాడు, జేఎన్టీ కాలేజ్. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్. వాళ్ళు హ్యాపీగా మిమ్మల్ని చూసి? వాళ్ళు హ్యాపీ. మాకన్నా నువ్వే యంగ్ గా ఉన్నావు అంటున్నారు. మిమ్మల్ని గుర్తుపడుతున్నారా పాత వాళ్ళు ఎవరన్నా ఏంటి ఇలా డౌట్ గా చూస్తున్నారా? చూస్తారు, కాకపోతే లోపల జెల్సీ అనేది ఉంటది వాళ్ళకి. పైకి ఏమంటారు, బాలేవు అప్పుడే బాగున్నావు అని మాటలు మాత్రం బాగా చెప్తారు. మనకి తెలుసు కదా మనం ఎట్లా ఉన్నాం. అవును కరెక్ట్. కానీ అలా అంటే మళ్ళీ వాళ్ళకి ఇంకా వాళ్ళ ముందు మనం ఏం మాట్లాడకుండా ఓకే బానే ఉన్నానంటే చేస్తారా? ఖచ్చితంగా. మీరు ఆ దగ్గర తీసుకెళ్లే కిట్ లో ఏది బాగా ఇష్టమైన ఫుడ్ మీకు? ఇష్టమైందంటే అన్ని ఇష్టమే, కాకపోతే ఆయిల్ బెస్ట్. ఆయిల్ లేకపోతే ఇంకేం లేదు. ఆయిల్ తోనే స్టార్ట్ అవుతుంది కదా మనకి డే. ఆయిల్ ఒకటి, మల్టీవిటమిన్ టాబ్లెట్ ఒకటి. వెజ్జేనా మీరు? నాన్ వెజ్ అండి. మరి ఎట్లా ఇప్పుడు నాన్ వెజ్ లేదుగా మన దగ్గర? ఎలా నాన్ వెజ్ ఉందా? ఫుల్ గా పంపిస్తాను కదా నేను. అవునా? మీరు పంపించే డైట్ లో పంపుతారు, కిట్స్ లో లేదు కదా. కిట్స్ లో ఈవిడ ఇంటికాడ వండుకుంటుంది కదా. నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటాను. ఓకే ఓకే. ఆ కిట్ తోటి నాన్ వెజ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది ఎలా? అది ఇప్పుడు చికెన్ ఉంది 200 గ్రాములు, ఈవిడ వండుకోవచ్చు. మనం ఆయిల్ వేసుకొని
కొబ్బరి నూనె వేసుకొని ఇంటికాడ వండుకోవచ్చు అండి 100 గ్రాముల పన్నీర్ ఆయిల్ తోటి ఇది పెట్టి వండుకోవచ్చు. మరి దాంట్లో వేసే మసాలాలని మసాలా బయట వేసుకోవచ్చు. మనం మనకి హెల్త్ పౌడర్ ఇస్తారు కిట్ లో, అది ఒక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో వేసుకునే రెగ్యులర్ కొబ్బరి పొడి అవి అన్ని వేసుకొని అదంతా నార్మలే. నార్మల్. ఓ నేను అలా అనుకోలేదు ఇన్ని రోజులు, జస్ట్ ఓన్లీ వెజ్ ఏనేమో కిట్స్ తీసుకెళ్లే వాళ్ళకి నాన్ వెజ్ ఆప్షన్ లేదేమో అనుకున్నాను. లేదు లేదు ఉందమ్మా. హ్యాపీగా తింటూ హ్యాపీగా తగ్గవచ్చు. హ్యాపీగా తింటే కరెక్ట్ డైలాగ్ ఇది. మరి ఇంకో 6 kgs తగ్గాలనుకోండి ఎన్ని రోజులు పట్టుకుంటారు? అంటే ఇప్పుడు కొంచెం స్లో అవ్వచ్చు, కానీ ఒక 2 months వరకు చేద్దాం అనుకుంటున్నాను. సరిపోద్ది. ఇంకా ఆవిడ చేతిలోకి వెళ్ళిపోయింది కదండి, ఎలాగన్నదే ఆవిడకి పట్టు దొరికింది కాబట్టి అది హ్యాపీగా చేసేస్తుంది. హ్యాపీగా ఇంకా ఆవిడకి తెలుసు కాబట్టి ఆవిడ చేసేసుకుంటుందండి. అంటే నేనేమంటున్నానంటే ఈవిని చూసి కొంతమంది మన ఎవరైతే ఇంటి పట్టున ఉన్న ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ రోగాల బారిన పడకుండా ఉండడానికి ఈవిని చూసి కొంచెం కొంతమంది మారి ఈవిడలాగా డైట్ చేసుకుని ఆరోగ్యవంతులు అవ్వాలని నేను మీ ద్వారా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీరు ఒక్కళ్ళే తింటున్నారా లేకపోతే ఇంట్లో వాళ్ళకి కూడా? అంటే మా పాప ఉన్నప్పుడు ట్రై చేసేది పాప. మా బాబు ఆయన మెయింటెనెన్స్, ఆయన జిమ్ ఆయన బాగా చేసుకుంటాడు బాబు. ఇంకా మా హస్బెండ్ అంటే ఆయన ఏం చేయడు, ఆయన ఉండడమే స్లిమ్ ఉంటాడు కాబట్టి ఆయనకు అవసరం లేదు. అయితే మీకు ఒక్కళ్ళకే? నాకు ఒక్కళ్ళు. ఫ్యూచర్ లో మా పాపకు అవసరం పడుతుంది, కానీ అవసరం రానియకుండా నేను చూసుకుంటాను. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేసారు, ఇంకెందుకు? మీకే తెలుసు కదా ఏది తింటే ఎలా అవుతుంది, ఎలా ఉండొచ్చు అనేది. నాన్ వెజ్ అన్ని మొత్తంలో ఏది మీకు బాగా నచ్చిందంటే అది చెప్పలేదు. మళ్ళీ నాన్ వెజ్ నేను చికెనే మన పౌడర్ లోనే మన పౌడర్ తీసుకెళ్తున్నారు కదా. పౌడర్ లో మనకి మెయిన్ ఇడ్లీ పౌడర్ ఉంటేనే కదా మనం ఏమైనా చేసుకోగలం. ఇడ్లీ పౌడర్ తోనే మనం పరోటా గానీ చపాతీ టైపు, దోశ, ఇడ్లీ, పులిహోర, ఇట్లా మనకు కావాల్సిన అన్ని రకాలు చేసుకోవచ్చు. నేర్పిస్తున్నారండి. ఒక ఎగ్ యాడ్ చేసుకొని ఇడ్లీ పొడి కొంచెం వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దోశ కూడా వేసుకోవచ్చు. నాన్ వెజ్ కాబట్టి అండి. మీరు వేరే వాళ్ళకి ట్రై చేయండి. అయిపోయింది రండి. చేశారా? గుడ్ వేసుకుంటే వచ్చేస్తుంది అండి. గుడ్ వేసుకుంటే దోశ వచ్చేది రాదండి. ఎందుకని అంటే అది గమ్ రాదండి. గుడ్ వేసుకుంటే గమ్ వస్తుంది కాబట్టి దోశ వచ్చేస్తుంది. మామూలు దోశలు అంటే మనకి అవి ఉంటాయి కాబట్టి మినపప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి జిగురు వస్తుంది. ఇది 2 months తగ్గేంత వరకు కంటిన్యూ చేస్తారా లేకపోతే ఎప్పటికీ కంటిన్యూ చేస్తారా? ఎప్పటికీ వీక్ లో వన్స్ లిక్విడ్ డైట్ అనుకుంటున్నాను. ప్రెజెంట్ చేస్తున్నా కూడా వారంలో ఒక రోజు మాత్రం కంప్లీట్ వాటర్, మన జ్యూస్ వాటి మీదే ఉంటాను. ఇంకా నార్మల్ డేస్లో అంటే వీక్లీ 2 times రైస్ తీసుకుంటాను, మిగిలిన టైం వెజిటేబుల్, చపాతి ఇట్లా. ప్రెసెంట్ 2 weeks నుంచి ఇట్లా మెయింటైన్ చేస్తుంటేనే ఇంకా బాగా తగ్గిన ఫీలింగ్, ఇంచ్ లాస్ బాగుంది నాకు. సూపర్ అసలు. మరి జ్యూసులు తాగుతారంటున్నారు, జ్యూసులు అంటే ఆ జ్యూసులు కదండి, కీరా జ్యూస్, వెజిటబుల్ జ్యూస్, ఆ విధంగా చెప్పాలి క్లారిటీగా. మరి లెమన్ జ్యూస్, మజ్జిగ, వెజిటబుల్ జ్యూస్, క్యారెట్ జ్యూస్, ఈ టైప్ లా మనం వెజిటబుల్స్ తినేవి కాకుండా తాగే రూపంలో ఆ రోజు మాత్రం. సూపర్. అయితే గుమ్మడికాయ జ్యూస్ ఇవన్నీ బాగానే ఉంటాయండి. అంటే మనకి బయటకి అయితే బాగోదని కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం ఇస్తాయి. ఆరోగ్యాన్ని ఇచ్చే ఏవి కూడా టేస్ట్ అనిపించదు, కళ్ళు మూసుకుని తాగేయడం. టేస్టీగా ఉండే, ఆరోగ్యంగా ఉండవు. అంతేలేండి, అది కరెక్టే మీరు అన్నది పాయింట్. కరెక్ట్. అదే డైట్ లో ఈ ఫ్రూట్ ఆవిడకి తెలిసిందండి, దీంట్లో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఆవిడకి తెలిసింది కాబట్టి ఫాలో అవుతుందండి. ఇది చాలా మంది తెలుసుకోవాలండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. తప్పకుండా మళ్ళీ మీరు 6 kgs తగ్గాలన్నారు కదా, మీ టార్గెట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేయండి ఒకసారి ఇంటర్వ్యూ చేసేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.